వెల్కమ్ టు టైమ్ 9 టీవీ. ధనం, పలుకుబడి, రాజకీయ వారసత్వం ఉంటే తప్ప ప్రస్తుత రాజకీయాలలో రాణించలేని పరిస్థితి నెలకొంది. కానీ చిన్న స్థాయి కార్యకర్త నుండి అంచెలంచెలుగా ఎదిగి ప్రజాసేవకే జీవితం అంకితం చేసిన వారు చాలా కొద్ది మంది ఉంటారు. అలాంటి వారిలో బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన నాయకుడు ముక్కుసూటిగా మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఒకే ఒక్క పేరు వినిపిస్తుంది. ఆయనే భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్. గ్రామ పంచాయతీ నుండి పార్లమెంటు వరకు ఆయన ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ఆయనను పార్లమెంటు మెంబర్గా నిలబెట్టాలన్న ఆలోచన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి వచ్చిందంటే ప్రజలలో ఆయన మీద ఉన్న ప్రేమాభిమానాలు, ఆయనపై ఉన్న నమ్మకం, ఆయన ప్రవర్తన తీరును కేసీఆర్ గ్రహించారు. అందుకే భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏరి కోరి క్యామ మల్లేష్ నే ఎంచుకున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం షేరిగూడ గ్రామానికి చెందిన క్యామ మల్లేష్ గతంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన అనుభవం ఉంది. 2014లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అనంతరం 2018లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా కేసీఆర్ మన్ననలు పొందారు. తెలంగాణలో అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం జరుగుతుందని, అది కేసీఆర్ తోనే సాధ్యమని ఆయన బలంగా నమ్ముతానంటారు. బడుగు బలహీన వర్గాల వారికి కూడా రాజ్యాధికారం దక్కాలని, అందుకే భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా తనని కేసీఆర్ ఎంచుకున్నారని, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండా రెపరెపలాడించి కేసీఆర్ కు తన విజయాన్ని కానుకగా సమర్పిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇబ్రాహీంపట్నం ప్రాంతవాసి ఎవ్వరు కూడా ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు లేరు. నేను ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తినైనా కేసీఆర్ గారు ఆదరించి నన్ను ఒక ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి మేము ముందుకు తోలిండు. ఇప్పటికే పార్టీలో ఉన్న వారందరితో సమావేశాలను ఏర్పాటు చేసి వారి సలహాలు, సహకారాలతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీని విజయ తీరాలకు చేరుస్తామని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడిన తరగతుల వారికి సామాజిక న్యాయం అందాలంటే బీఆర్ఎస్ ను తప్పకుండా గెలిపించాలన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనే తప్ప ధనార్జన చేయడానికో మరొకదానికో తను రాజకీయాల్లోకి రాలేదని, భువనగిరి నియోజకవర్గ ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చి పార్లమెంటు సభ్యునిగా గెలిపిస్తే భువనగిరి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని, వారిని గుండెల్లో పెట్టి చూసుకుంటానని మాటిస్తున్నానన్నారు. ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యూన్సీ వ్యక్తి అయిన 40 ఏళ్ల సంది రాజకీయంలో ఉండు క్యామ మల్లేష్ అని మంచి అనుభవం ఉన్న లీడరు. షేర్ కూడా మల్లేష్ అట చూడు ఆయన నిలబడ్డా మంచోడేనా ఆయన ఇదివరకు రాజకీయం చేసినోడేగా. ఇక ముగ్గురులో క్యాపబుల్ పర్సన్ అని అంటే క్యామ మల్లేష్ గారు. ఎందుకంటే ఆయన మచ్చలేని మనిషి, ఇదివరకు అనుభవం ఉన్న ఆయన, ఇదివరకు ఏ ఒక్క చిన్న మచ్చ కానీ లేని మనిషి. ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేసేసి మన క్యామ మల్లేష్ అన్నని గెలిపించుకోవాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మరి క్యామ మల్లేష్ ఎంపీ అభ్యర్థిగా గెలిచి ఢిల్లీలో తన గళాన్ని వినిపించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు క్యామ మల్లేష్.